అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉండే డిఫరెన్స్ ఏమి అని అయితే మనమైతే చూద్దాం. అంటే ఇప్పుడు యాక్టింగ్ పరంగా నేను ఇద్దరికి సేమ్ మార్క్స్ అయితే ఇస్తా. ప్రభాస్ యాక్టింగ్ నాకు ఇష్టం, అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే నాకు ఇష్టం. కానీ వీళ్ళిద్దరి మధ్య తేడా అయితే మనమైతే చూద్దాం. అంటే ఒకసారి తేడా ఎలా గమనిద్దామంటే, అంటే అల్లు అర్జున్ ఒక ఇన్సిడెంట్ అయితే తీసుకుందాం. ప్రభాస్ ఇన్సిడెంట్ ఒక ఇన్సిడెంట్ అయితే తీసుకుందాం. డిఫరెన్స్ అయితే గమనిద్దాం. ఒక అన్‌స్టాపబుల్ ఈవెంట్‌లో బాలకృష్ణ అల్లు అర్జున్ అయితే అడుగుతాడు. ఏమని? ఈ తెలుగు ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఎవరు అని అయితే అడుగుతాడు. అంటే అల్లు అర్జున్ చెప్పే ఆన్సర్ ఎలా ఉందంటే, బలుపు. అంటే ఒక లెక్కలో చెప్పాలంటే ఒక హీరోకి బలుపు ఉంటే ఎలా ఉంటుంది? అలా అయితే ఉంది ఆన్సరు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోకూడదు. వాళ్ళ గురించి అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గురించి వేరే వాళ్ళు చెప్పుకోవాలి. కానీ అల్లు అర్జున్ గురించి అల్లు అర్జునే చెప్పుకున్నాడు. ఇది నిజంగా చెప్పాలంటే సరిలేదనే చెప్పొచ్చు. ఏమన్నాడు అల్లు అర్జున్? "నన్ను మించి ఎదిగినోడు ఇంకోడున్నాడు సూడు. నన్ను మించి ఎదిగినోడు ఇంకోడున్నాడు సూడు. అది ఎవరంటే అది రేపటి నేనే." అంటే మహేష్ బాబు కాదు నా కాంపిటీషన్. ప్రభాస్ కాదు. నా కాంపిటీషన్ నేనే అని ఒక లెక్కలో చెప్పాలంటే బలుపు స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. అవునా కదా? ఈ స్టేట్మెంట్ ఎవరికైతే ఇష్టమైతే అవ్వలేదు. కానీ యాక్టింగ్ పరంగా చూసుకుంటే అది నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే ఉంటుంది. అవునా కదా? దాంట్లో చింపేస్తాడు, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్లుంది ఈ స్టేట్మెంట్. అవునా కదా? అల్లు అర్జున్ స్టేట్మెంట్ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టయితే ఉంది. ఇక ప్రభాస్ ప్రభాస్ ఒక వీడియో అయితే తీసుకుందాం. రీసెంట్‌గా 'రాజాసాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సీనియర్స్ గురించి ఏమని చెప్పినాడు? సీనియర్సే. సీనియర్స్ గురించి అంటే సీనియర్స్ నుంచి నేర్చుకున్నదే మేము. సీనియర్స్ తర్వాతే మేము. అది 100% దీంట్లో డౌట్ లేదు. సీనియర్స్ అని ఒక లెక్కలో చెప్పాలంటే రెస్పెక్ట్‌ఫుల్ స్టేట్మెంట్. అవునా కదా? ఇక్కడ బలుపు అనేది కనపడదు ఇక్కడ. అసలు ఏ టైంలో కూడా ప్రభాస్ అనేవాడు టంగ్ అయితే స్లిప్ అయితే అవ్వడు. అవునా కదా? అల్లు అర్జున్ చాలా సార్లు అయితే టంగ్ అయితే స్లిప్ అయినాడు. మనకంతా తెలుసు. చాలా సార్లు అయితే చూసాం. కానీ ఎప్పుడు కూడా ప్రభాస్ టంగ్ అయితే స్లిప్ అవ్వలేదు. అది కాకుండా నిజంగా చెప్పాలంటే అసలు ప్రభాస్‌కి ఎనిమీసే లేరనే చెప్పొచ్చు. అలాంటి హీరో ప్రభాస్. అవునా కదా? ఇది అల్లు అర్జున్‌కి తర్వాత ప్రభాస్‌కుండే డిఫరెన్స్. ఇది నేను చెప్పింది నిజమా కాదా మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇక సోది చెప్పకుండా వీడియో అయితే కంప్లీట్ అయితే అయింది. బాయ్.